हाय स्टूडेंट्स, 8th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ రాజా బదల్ గయా. ఈ లెసన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అభ్యాస్ అనేది చూద్దాం. ఓకే, ముందుగా మనం కొత్త పదాలు నయ శబ్ద మీనింగ్స్ని చూద్దాం. మాన్చిత్ర పటము అనగా ప్రపంచ పటము, మ్యాప్. మనం వరల్డ్ మ్యాప్ని కనుక చూసినా అంటే ఒక స్టేట్ మ్యాప్ అయినా కావచ్చు, ఒక నేషన్ మ్యాప్ అయినా కావచ్చు, వరల్డ్ మ్యాప్ అయినా కావచ్చు, మ్యాప్ అన్నట్టు. మాన్చిత్ర అంటే మ్యాప్. జ్ఞాన్ జ్ఞానము, నాలెడ్జ్. జంగల్ అడవి, ఫారెస్ట్ రాస్తా దారి. వే సిక్కా నాణెము, కాయిన్. సోచన ఆలోచించు, టు థింక్. బేచారా అమాయకుడు, ఇన్నోసెంట్. సాధు సాధువు, సెయింట్. సోనా బంగారం, గోల్డ్. గరీబ్ బీదవారు, పూర్ పూర్ పీపుల్ ఉంటారు చూడండి. పడోసి ఇరుగు పొరుగు, నైబర్. ఆక్రమణ్ దాడి, అటాక్. లూట్నా దోచుకొను దోచుకోవడం, టు స్టీల్. అమీర్ ధనికులు, రిచ్. గల్తీ పొరపాటు, మిస్టేక్. ప్రశంస పొగడ్త, టు ప్రేజ్. జనతా ప్రజలు, పీపుల్. ఖర్చు కర్నా ఖర్చు చేయు. ఓకేనా? ఇవన్నీ మీరు ఫెయిర్ నోట్స్లో రాస్తూ ఉండండి. మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాను, మీకు ఎలాంటి మెటీరియల్ కూడా అవసరం ఉండదు. ఓకేనా? పేజ్ నెంబర్ 9లో చూడండి. సునోబోలో అనేటువంటి ఒక బిట్. ఇందులో ఇదేంటంటే లిజన్ అండ్ లెర్న్. వినాలి అంటే నోటికి ఇలా మాట్లాడాలి, లిఖితపూర్వకంగా కాకుండా నోటికి ఆన్సర్స్ చెప్పడం రావాలి అన్నట్టు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పాఠ మే దియే గయే చిత్రం కి బారే మే బాత్చీత్ కీజియే. మనకు టెక్స్ట్ బుక్లో లెసన్లో ఉన్నటువంటి బొమ్మలు, పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయండి, చెప్పండి, మాట్లాడండి అన్నట్టు. సో చూద్దామా. ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది? ఫస్ట్ పిక్చర్ ఒక బాయ్, రెండు చేతులలో రెండు వస్తువులు ఉన్నాయి. కుడి చేతిలో గ్లోబ్ ఉంది, మ్యాప్ మ్యాప్ని సూచించేటువంటి గ్లోబ్. ఎడమ చేతిలో పుస్తకాలు అన్నట్టు. दाएं हाथ में ग्लोब है, बाएं हाथ में पुस्तक है. पुस्तक पर लिखा हुआ है ज्ञान से दुनिया बदल सकते हैं. और यहाँ दाएं हाथ में दुनिया का चित्र है, मानचित्र है. दूसरा प्रश्न है, इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है. ఈ పాఠానికి లెసన్కి ఇంకొక పేరు ఏంటి? ఇక్కడ మనకు రాజా బదల్ గయా అని ఒక పేరు ఉంది కదా, ఇంకొక పేరేంటి? పరివర్తన్ అంటే మార్పు. రాజుగారి స్వభావంలో మార్పు అనేది వచ్చింది కదా, అలా మనం ఈ లెసన్కి పరివర్తన్ అని పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పడో బిట్ ఉంది చూడండి, అంటే లెసన్ రీడ్ చేసి ఆన్సర్స్ చేయడం అని అన్నట్టు. అందులో భాయ్ ఆప్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హే. ఈ సెంటెన్స్ రాజేష్ సైనికుడిని అడుగుతానన్నట్టు. మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? యహ వాక్య జిస్ అనుచ్ఛేద్ మే హే. ఏ పేరాగ్రాఫ్లోనైతే ఉందో ఉసే పడో, ఆ పేరాగ్రాఫ్ని బాగా చదవండి. అనుచ్ఛేద్ అంటే పేరాగ్రాఫ్. ఆ పేరాగ్రాఫ్ని శ్రద్ధగా చదవండి. ఆర్ బతాओ చెప్పండి కి రాజేష్ని యహ వాక్య కిస్ ఉద్దేశ్య సే కహా. రాజేష్ ఏ ఉద్దేశంతో ఈ సెంటెన్స్ అన్నాడు, సైనికుడితో ఈ మాట అన్నాడు అని దీని యొక్క మీనింగ్. మరి మనం రాయాలి కదా, చెప్పాలి కదా. దేనికోసము? జంగల్ సే బడీ సేనా జా రహీ థీ, ఉస్కే బారే మే జాన్నే కే ఉద్దేశ్య సే రాజేష్ నే కహా. ఇక నెక్స్ట్ పడోలో చూడండి, నీచే దిए गए వాక్య పడకర్ పాఠ కే ఆధార్ పర్ సహీ క్రమ్ లిఖియే. ఎప్పుడైనా సరే నానా లెసన్ అనేది కంపల్సరీ అనేది రీడింగ్ చేయాలి, చదవాలి. ఎక్స్ప్లెనేషన్ కూడా విన్న తర్వాత ఇంకొక 2 times చదివితే ఆ లెసన్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఎలా ఫామ్ చేయాలి. ప్లస్ మీనింగ్ అయితే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీచే దిए गए వాక్య పడకర్ పాఠ కే ఆధార్ పర్ సహీ క్రమ్ మే లిఖియే. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఈ సెంటెన్సెస్ మరి లెసన్ ఆధారంగా ఫస్ట్ సెంటెన్స్ ఏది వచ్చింది అనేది
ఆర్డర్ వైజ్గా వీటికి నెంబర్స్ ఇవ్వాలి. సెంటెన్సెస్ చదవండి. ఇందులో ఫస్ట్ సెంటెన్స్, లెసన్లో ఫస్ట్ ఏ సెంటెన్స్ వచ్చింది దానికి నెంబర్ 1 ఇవ్వండి, తర్వాత వచ్చిన సెంటెన్స్కి నెంబర్ 2 అని ఇవ్వండి, తర్వాత వచ్చినటువంటి సెంటెన్స్కి 3, అలా ఒక 5 సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిని ఆర్డర్లో పెట్టండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లిఖో క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ లఘుత్తరాత్మక ప్రశ్న, చిన్న ప్రశ్నలు 3 or 4 సెంటెన్సెస్లో వీటి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. फर्स्ट क्वेश्चन, कभी कभी लोग किसी व्यक्ति को चिढ़ाकर या ताने कसकर तंग करते हैं. మనం చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎవరైనా వ్యక్తిని చిడాకర్ అంటే విసిగించడం, ఎక్కిరించడం, గేలి చేయడం, తానే కస్కర్ అంటే ఎగతాళి చేస్తూ మాట్లాడడం, తిట్లు తిట్టడం, అలా చేస్తూ విసిగిస్తూ ఉంటారు కదా. ఎవరైనా ఎక్కిరిస్తూ చివాట్లు పెట్టడం లేకపోతే ఎగతాళి చేస్తాం, విసిగించడం చేస్తూ ఉంటారు. क्या तुमने या तुम पर किसी ने इस तरह का व्यवहार किया है. నిన్నెవరైనా అలా నీతో ఎవరైనా వ్యవహరించారా, లేక నువ్వు కానీ ఇంకెవరితోనైనా అలా వ్యవహరించారా అనేది ఇక్కడ ప్రశ్న. సో దీనికి ఆన్సర్ చూద్దాం. మరి దీన్ని చూడడానికన్నా ముందు మీకు మైండ్లో రావాలి విసిగించడం అంటే ఏంటిది, తిట్టడం అంటే ఏంటిది అనేది మీకు ఐడియా రావాలి. ఓకే, ఆన్సర్ చూద్దాం. किसी व्यक्ति को चिढ़ाकर या ताने कसकर तंग करना बड़ी बुरी बात है. చాలా బ్యాడ్ కదా ఇంకొకరిని విసిగించడం, గేలి చేయడం, హేళన చేయడం అనేది. ऐसा करने से मन दुखी होता है. అలా చేయడం వల్ల మనసు అనేది బాధపడుతుంది. मेरे साथ किसी ने भी ऐसा व्यवहार नहीं किया है. నాతో ఎవరు కూడా అలా వ్యవహరించలేరు. और ना ही मैंने किसी दूसरे के साथ. నేను కూడా ఇంకొకరితో అలా వ్యవహరించలేదు. సో సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం. हमारे व्यवहार से हमारे स्वभाव का पता चलता है. మనం వ్యవహరించేటువంటి తీరుని బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చు, మన స్వభావం అనేది బయటపడుతుంది. రాజా కా స్వభావ్ कैसा था, अपने शब्दों में लिखिए. మరి ఈ లెసన్లో రాజుగారి స్వభావం ఎలాంటిది రాయండి. సో దీని ఆన్సర్ చూద్దాం. जी हाँ, ఇది కరెక్టే. हमारे व्यवहार से हमारे स्वभाव का पता चलता है. మన వ్యవహారాన్ని బట్టి, మనం వ్యవహరించేటువంటి తీరుని బట్టి మన స్వభావం తెలుస్తుంది. इस पाठ में राजा का स्वभाव स्वार्थी था. ఈ లెసన్లో రాజుగారి స్వభావం ఏంటిది, స్వార్థి అన్నట్టు. राजा अपने राज्य विस्तार की लालच में पड़ोसी देश पर आक्रमण करने जा रहा था. తన రాజ్యాన్ని విస్తరించడం కోసము తను ఈ పడోసి పక్క రాజ్యంపై ఏం చేశాడు, దండెత్తి దోచుకోవడానికి వెళ్తుండేను అన్నట్టు. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించినటువంటి సారాంశము లేదా ఈ స్టోరీ రాయండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు. రాజా బదల్ గయా కహాని అప్నే శబ్దమే లిఖియే. మీ సొంత మాటలలో రాయండి. మీకు ఎంతవరకు అర్థమైంది ఈ స్టోరీ అనేది మీ సొంత మాటలలో రాయండి. సో మీకోసం నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూడండి. राजा बदल गया कहानी का सारांश లేదా राजा बदल गया कहानी. राजेश नाम का एक लड़का जंगल से जा रहा था. उसे रास्ते में एक सोने का सिक्का मिला. राजेश ने सोचा कि यह सिक्का किसी बेचारे का गिर गया है. उस सिक्के को राजेश लेना नहीं चाहता था क्योंकि वह सिक्का उसका नहीं था और ना ही फेंक सकता था क्योंकि सिक्का मूल्यवान होता है. आगे रास्ते में साधु महाराज को देखकर राजेश साधु को सिक्का देना चाहता है, लेकिन साधु सिक्का लेने से मना करते हुए कहते हैं कि यह सिक्का किसी गरीब को दे दो. कुछ देर बाद रास्ते में किसी बड़ी राजा की सेना देखकर विषय जानना चाहता है कि वह सेना राजा विषय जानता है. ओके ना सॉरी మళ్ళీ ఒకసారి పేరా రీడ్ చేస్తాను. कुछ देर बाद रास्ते में किसी बड़ी राजा की सेना देखकर विषय जान लेता है कि वह सेना राजा शूर सिंह की है जो पड़ोसी देश को लूटने जा रहे हैं. तब राजेश सिक्का राजा को देते हुए यह एहसास दिलाता है कि जो किसी दूसरे को लूटता है वह सबसे गरीब होता है. राजा को अपनी गलती का एहसास होता है और उस दिन से वह अपनी
संपत्ति जनता की सेवा में खर्च करना शुरू करता है। इस तरह राजेश नाम के लड़के ने ज्ञान से राजा के स्वार्थ स्वभाव को बदल दिया। నాన్న ఇందాక సునోబోలో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి బొమ్మల గురించి అనుకున్నాం కదా, మనం కేవలం ఒకటే బొమ్మ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా వేరే ఉన్నాయి, చూద్దాం. यहाँ राजेश है, ये जंगल का चित्र है. राजेश यहाँ से जा रहा है, तो यहाँ पर एक सोने का सिक्का है जो राजेश को मिलता है. राजेश देखता है और उसे लेकर आगे जाता है. यहाँ पर राजेश को साधु महाराज मिलते हैं. सिक्का साधु को दे रहा है राजेश यहाँ. और दूसरा चित्र है, यहाँ बड़ी सेना है. यहाँ पर घोड़े पर महाराज है शूर से. इसी राजा को ये राजेश सिक्का दे रहा है. ये चित्र है.